సోదర మహాశయులారా, పలస్తీన్లోని వివాదాస్పదంగా మారినటువంటి మసీద్ అక్సా అసలు ఎవరిది, దానిపై ఎవరికి హక్కు ఉంది, అలాగే డోమ్ ఆఫ్ రాక్తో పిలువబడేటటువంటి మసీద్ సకరానే చాలామంది మసీద్ అక్సాగా భావిస్తున్నారు. మసీద్ సకరా ఏంటి, మసీద్ అక్సా ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మందికి మసీద్ అక్సా మరియు మసీద్ సకరాకు ఉన్నటువంటి వ్యత్యాసము తెలియదు. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి బంగారు రంగు కప్పుతో నిర్మించబడి ఉన్నటువంటిది డోమ్ ఆఫ్ రాక్ గా పిలువబడే కుబత్ సకరా లేదా మసీద్ సకరా తప్ప ఇది మసీద్ అక్సా కాదు. దీనిని 685 ఏడిలో ఖలీఫా అబ్దుల్ మలిక్ ఇబ్నే మర్వాన్ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఈ మసీద్ డోమ్ ఆఫ్ రాక్ గా ప్రసిద్ధికి ఎక్కింది. ఈ మసీద్ సకరా బంగారు రంగు కప్పు క్రింద ఓ ఎత్తైనటువంటి రాయి ఉంది. అక్కడి నుండే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ యాత్ర చేశారని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. సరిగ్గా ఆ రాయి పై భాగంలో డోమ్ ని నిర్మించిన కారణంగా మసీద్ సకరాని డోమ్ ఆఫ్ రాక్ గా పిలవడం జరుగుతుంది. మరికొంతమంది అయితే మసీద్ సకరా లేదా డోమ్ ఆఫ్ రాక్ కు కాస్త దూరంలో దక్షిణ భాగంలో నిర్మించబడినటువంటి ఈ సిల్వర్ రంగు కప్పుతో నిర్మించబడి ఉన్నటువంటి దీనినే చూపించి మసీద్ అక్సా అని అంటారు. ఇది కూడా పూర్తిగా పొరపాటే. వాస్తవానికి అది కూడా మసీద్ అల్ అక్సా కాదు, దాని పేరు అల్ మసీద్ అల్ కిబ్లీ. దీనిని సిల్వర్ రంగు కప్పుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మసీద్ని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు ఎప్పుడైతే జెరూసలేంని సందర్శించడానికి వెళ్ళారో అప్పుడు ఆయన నిర్మించినటువంటి మసీదు ఇది. ఈ విధంగా చాలా మంది ఈ రెండు మసీదుల్లో ఏదో ఒక దాన్ని పట్టుకొని మసీద్ అక్సా అని పొరపాటు పడుతుంటారు. వాస్తవానికి ఈ రెండు కూడా మసీద్ అక్సా ఎంత మాత్రం కాదు. మరి వాస్తవానికి మసీద్ అక్సా ఏది? ఇక్కడ ఈ రెడ్ కలర్ మార్కులో కనబడుతున్న మొత్తం 36 ఎకరాల కంపౌండ్ ని మొత్తం కలిపి మసీద్ అక్సా లేదా బైతుల్ ముఖద్దీస్ అని అంటారు. వాస్తవానికి మసీద్ అక్సా ఈ 36 ఎకరాల కంపౌండ్ లో ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 5 మసీదులు నిర్మించబడ్డాయి. ఆ విధంగా 5 మసీదుల్లో ఒకటి మసీద్ అల్ మర్వాని, 2 మసీద్ అల్ కిబ్లీ, ఇక అలాగే 3వ మసీద్ కుబా అల్ సక్రా, 4వ మసీద్ మసీద్ బురాక్, 5వ మసీద్ మసీద్ అల్ ఖదీం. ఈ విధంగా ఈ 5 మసీదులు ఉన్న ఆ 36 ఎకరాల పవిత్ర ప్రాంతానంతటిని కలిపి మసీద్ అక్సా లేదా బైతుల్ ముఖద్దీస్ అని అంటారు. ఒకప్పుడు ఆ 36 ఎకరాల పవిత్ర ప్రదేశంలోనే సులేమాన్ అలైహిస్సలాం వారు 950 బీసీలో మసీద్ అక్సాను నిర్మించారు. దీనినే మీరు బైబిల్లో సోలమోన్ టెంపుల్ అని చూడవచ్చు. కానీ ఆ తర్వాత 587 బీసీలో బాబిలోనియన్ల దండయాత్రలో ఆ మసీద్ పూర్తిగా ధ్వంసం చేయబడింది. చివరకు 515 బీసీలో అదే స్థలంలోని శిథిలిపై ఉన్నటువంటి శిథిలాలపై సోలమోన్ మందిరాన్ని పునః స్థాపించడం జరిగింది. కానీ 70 ఏడీలో రోమన్ల కాలంలో రెండవసారి కూడా పూర్తిగా ధ్వంసం చేయబడింది. ఆ తర్వాత మిగిలి ఉన్న శిథిలాలపైనే ప్రస్తుతం అల్ మసీద్ అల్ కిబ్లీ నిర్మించడం జరిగింది. అందుకే తర్వాతి కాలాల్లో మసీద్ అల్ కిబ్లీకి మసీద్ అల్ అక్సా అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఒకప్పుడు యూదులలో విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ప్రార్థన చేసేటప్పుడు మసీద్ అక్సా వైపు తిరిగే వారు తమ ప్రార్థనలు చేస్తున్నట్లుగా బైబిల్లో కూడా ఈ విషయాన్ని మనం చూడవచ్చు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని పరిశీలించినట్లయితే అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను అనే ఈ బైబిల్ వాక్య ప్రకారంగా పూర్వం యూదులు కూడా యెరూషలేంలో ఉన్నటువంటి మసీద్ అక్సా వైపు తిరిగి వారు తమ ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవారు. ప్రారంభంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన అనుచరులు సైతం ప్రార్థన చేసుకునేటప్పుడు మసీద్ అక్సా వైపునకు తిరిగే ప్రార్థన చేసుకునేవారు. వారి యొక్క దిక్సూచి అనేది మసీద్ అక్సా వైపుకే ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే ఖురాన్లో వాక్యాలు అవతరించాయో ఆ తర్వాత వారి యొక్క దిక్సూచిని కాబతుల్లా మక్కా వైపునకు మరల్చడం జరిగిందని ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఈ విధంగా యూదులకు మరియు ముస్లింలకు
ఉమ్మడి పవిత్ర స్థలంగా మజీదే అక్సా ఉంటూ వచ్చింది. ఖురాను గ్రంథం ఆ 36 ఎకరాల పవిత్ర ప్రదేశం మొత్తాన్ని కలిపి మజీదే అక్సా అని అంటుంది. అయితే యూదులు ఆ యొక్క 36 ఎకరాల ఆ మజీదే అక్సాను కబ్జా చేసేసుకొని అందులో సులేమాన్ అలైహిస్సలాం యొక్క టెంపుల్ని నిర్మించినట్లయితే వారిని పాలించేటటువంటి మస్సియా అక్కడ అవతరిస్తాడని వారు గుడ్డిగా నమ్ముతున్నారు యూదులు. ఈ విధంగా యూదులు పాలస్తీనాలో ఉన్నటువంటి జెరూసలేముని ఏ విధంగానైనా ఆక్రమించుకున్నట్లయితే తమను పాలించేటటువంటి మెస్సయ్య అక్కడ అవతరిస్తాడు అనేటటువంటి భ్రమలో ఉన్నారు. కాబట్టి వారు ఎంతకైనా తెగించి ఎలాగైనా దాన్ని మేము ఆక్రమించుకోవాలి, కబ్జా చేయాలనేటువంటి తలంపును కలిగి ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి రహస్యం ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే మెస్సయ్య ఉన్నాడో అక్కడ అవతరిస్తాడని వారు నమ్ముతున్నారు. ఇక అలాగే పాలస్తీనా భూభాగంలో ముస్లింలు ఎలా ప్రవేశించారు అని ఒక చవకబారు ప్రశ్నను అరకొర జ్ఞానం ఉన్నటువంటి నేటి క్రైస్తవులు ప్రశ్నించడం కడు శోచనీయమైనటువంటి విషయం. అటు ఇశ్రాయేలీయులు అయినటువంటి యూదులకు, ఇటు ఇష్మాయేలీయులు అయినటువంటి ముస్లింలకు ప్రధాన మూల పురుషుడు ఎవరు అంటే ప్రవక్త అబ్రహాం. ఈయననే ఇబ్రాహీం అలైహిస్సలాం అని అంటారు. ఈయన కనానుగా పిలువబడేటటువంటి పాలస్తీనాలోనే నివాసం ఉండేవాడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. ఇక ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి 2 భార్యలు. మొదటి భార్య అయినటువంటి షారా ఇస్సాకు కనాను ప్రాంతం అంటే పాలస్తీనాలో ఉండేవారు. రెండవ భార్య అయినటువంటి హాగరు అంటే హాజిరా అలైహిస్సలాం మరియు ఇస్మాయిలు వీరేమో పారాను అంటే మక్కా ప్రాంతంలో ఉండేవారు. ఆ విధంగా ఈ 2 వంశావళుల నుండి వచ్చినటువంటి యూదులు మరియు అరబ్ ముస్లింలకు పాలస్తీనా అనేది ఉమ్మడి పవిత్ర ప్రదేశంగా ఉండేది. మరి అలాంటప్పుడు ముస్లింలు పాలస్తీనాకు ఎలా వచ్చారని అడగడం క్రైస్తవులకు ఇది తగినదా? ఒక్కసారి ఆలోచించండి. అయితే అక్కడే ప్రవక్త సులేమాన్ అలైహిస్సలాం కాలంలో మజీదే అక్సా సైతం నిర్మించడం జరిగింది. యూదులకు అప్పటికే పాలస్తీనాలో నివసిస్తున్న అమాలేకీయులనే జాతి ప్రజల్ని తొలగించి ఆ ప్రదేశంలో నివసించాల్సిందిగా ఆజ్ఞాపించబడుతుంది. అది కూడా మంచి నడవడిక కలిగి ఉన్నంత వరకే ఆ భూమిపై ఉంటారనే షరతుతో. ఆ తరువాతి కాలాల్లో యూదులు తమ వద్దకు పంపబడుతూ వస్తున్నటువంటి ప్రవక్తలను హత్య చేయడం, వారిని సిలువపైకి ఎక్కించడం, ప్రవక్తల్ని సైతం చంపేటటువంటి దారుణమైనటువంటి ఆ పనులు చెడుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు 70వ ఏడీలోని రాజైన టైటాస్ చేతిలో జెరూసలేం ధ్వంసం చేయబడుతుంది. యూదులు యేసు నోట శపించబడినట్లుగానే పాలస్తీనాపై అధికారాన్ని కోల్పోయి ప్రపంచంలోని అనేక దేశాల్లో చెదిరిపోయడం జరిగింది యూదులు. ఇక ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రెండవ అగ్రగణ్యుడైనటువంటి శిష్యుడైనటువంటి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు వారి యొక్క పరిపాలన కాలంలో అప్పుడు మజీదే అక్సా పునరుద్ధరించబడుతుంది. అలాగే 685 ఏడీలో ఖలీఫా అబ్దుల్ ఇబ్నే మర్వాన్ ద్వారా మజీదే అస్-సక్రా నిర్మించబడుతుంది. అదే ఈనాడు డోమ్ ఆఫ్ రాక్ పేరుతో ప్రసిద్ధిగాంచింది. రెండవ ఖలీఫా హజరత్ ఉమర్ రదియల్లాహు వారి యొక్క పరిపాలన కాలంలో ఎప్పుడైతే బైతుల్ ముఖద్దస్ జెరూసలేముని జయించడం జరిగిందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మతాచార్యులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య ఉమర్ రదియల్లాహు అన్హు ముస్లింల మధ్య శాంతిపూర్వకమైనటువంటి చర్చలు కూడా జరిగాయి. ఈరోజు మేము జయించామని మిమ్మల్ని ఇక్కడి నుండి వెళ్ళగొట్టడం జరగడం లేదు, మీరు ఇక్కడే శాంతిపూర్వకంగా జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా మీరు ఇక్కడే మీ నివాసాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడే మీరు ఉండవచ్చు అని ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఆనాడు క్రైస్తవులకు కూడా అక్కడ ఉండేటటువంటి ఒక అనుమతిని ఇవ్వడం జరిగింది. ఇక్కడ విచిత్రకరమైనటువంటి విషయం ఏంటంటే ఈనాటికి కూడా యూదులు యేసుని మెస్సయ్యగా నమ్మనే నమ్మరు. వారి కోసం మరొక మెస్సయ్య రానున్నాడని వారు ఇప్పుడు కూడా ఎదురు చూస్తూ మజీదే అక్సాకు ఆనుకొని ఉన్నటువంటి వైలింగ్ వాల్ వద్ద తౌరా గ్రంథాన్ని చదువుతూ వారు ఏడుస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ విషయాలు ఏవి కూడా తెలియకుండా వారేం చేస్తున్నారంటే యూదులు ఒకప్పుడు కోల్పోయినటువంటి ప్రాబల్యం మళ్ళీ వారికి రావాలని, దేవుని యొక్క రాజ్యం స్థాపించబడుతుందని ఈ విధంగా గుడ్డిగా వీరు కూడా చర్చిల్లో ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే యేసు కాలంలో కూడా యూదులు యేసుని నమ్మకుండా చిత్రహింసలు పెట్టి సిలువ ఎక్కించే ప్రయత్నం ఏదైతే చేశారో ఇప్పుడున్నటువంటి యూదులు కూడా వారు యేసుని మెస్సయ్యగా నమ్మకుండా మరొక మెస్సయ్య వారి కోసం రానున్నాడని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి యూదుల కోసం నేడు క్రైస్తవులు
చర్చిలో ప్రార్థనలు చేస్తున్నారంటే ఎంత ఆశ్చర్యకరమో ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి సోదరులారా, పాలస్తీన్లో ఉన్నటువంటి మసీద్ అక్సాకు సంబంధించినటువంటి ఒక వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాను. అయితే ప్రపంచ ముస్లింలంతా కూడా ఈరోజు మసీద్ అక్సా గురించి ఎందుకు ప్రార్థన చేస్తూ ఉంటారు, మసీద్ అక్సాని ఎందుకు అంత గౌరవిస్తూ ఉంటారు అంటే సునన్ ఇబ్నే మాజాలోని హదీస్ నంబర్ 1408లో కూడా కాస్త మనకు వివరణ కనిపిస్తూ ఉంటుంది. హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. సులైమాన్ బిన్ దావూద్ బైతుల్ ముఖద్దిస్ ని నిర్మించిన తర్వాత అల్లాహ్తో 3 విషయాలు అడిగాడు. అతని తీర్పుకు అనుగుణంగా ఉండే తీర్పు, అతని తర్వాత ఎవరికి లేని ఆధిపత్యం, మరియు ఎవరు ఈ మసీదుకు వచ్చి ప్రార్థన చేసే ఉద్దేశంతో వచ్చి ప్రార్థన చేస్తారో అతని పాప క్షమాపణతో పాటు అతను తన తల్లి గర్భము నుండి ఎలా పాపరహితంగా సురక్షితంగా వస్తాడో అలా అవ్వాలి అని అల్లాహ్తో అడగడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలా చెప్పారు. సులైమాన్ అలైహిస్సలాం అల్లాహ్తో చేసినటువంటి 3 ప్రార్థనల్లో 2 ప్రార్థనలు స్వీకరించబడ్డాయి, ఇక 3వది కూడా స్వీకరించబడిందని ఆశిస్తున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఈ హదీసు ప్రకారంగా సులైమాన్ అలైహిస్సలాం వారు బైతుల్ ముఖద్దిస్ ని పునః ప్రారంభించడం జరిగింది, అంతకంటే ముందే అది ఉంది. ఈ విధంగా ముస్లింలతో ఒక పవిత్రమైనటువంటి సంబంధం మసీద్ అక్సాకు కలిగి ఉంది. కాబట్టి సోదరులారా, ఈ స్టోరీ ఏదైతే ఉందో చారిత్రకమైనటువంటి కొన్ని ఆధారాల ద్వారా పాలస్తీన్లో ముస్లింలు ఎలా వచ్చారు, అలాగే మసీద్ అల్ అక్సాతో ముస్లింలకు ఉన్నటువంటి సంబంధం ఏంటో వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. చరిత్రపై సరైనటువంటి అవగాహన లేకుండా ఎవరైతే తప్పుడుగా పోస్టులు పెడుతున్నారో వారికి సద్బుద్ధిని ప్రసాదించుగాక అని నేను దైవంతో ప్రార్థన చేస్తున్నాను. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 5325 హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు. తల్బినా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ మరియు ఆందోళనను దూరం చేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్బినా గురించి చెప్పినటువంటి విషయాలు ఇవి. మీకు 11 రకాల డ్రై ఫ్రూట్స్తో తయారు చేయబడినటువంటి తల్బీనా కోసం, అలాగే ఫారెస్ట్ హనీ కోసం, హిజామా కోసం మీరు ఈ నెంబర్ని తప్పనిసరిగా సంప్రదించవచ్చు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.